Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యోచన చేయగా అది మీకు స్థిరపరచబడును. హల్లెలూయా. మీ ఆలోచనలను, మీ ఆశలను, మీ కోరికలను దేవుడు తీరుస్తాడని, తన యందు భయభక్తులు గలవారి కోరికను యెహోవా తీర్చును అని రాయబడింది. నీ ఆశ భంగం కానేరదు. నీ కోరిక సఫలమవుతుందని బైబిల్ సెలవిస్తుంది. మీ జాబ్ విషయంలో మీకున్న మంచి ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు. మీ బిజినెస్ విషయంలో మీకున్న ఆలోచనల్ని దేవుడు స్థిరపరుస్తాడు. మీ మ్యారేజ్ విషయంలో మీకున్న ఆలోచనలను దేవుడు స్థిరపరుస్తాడు. మీ ఆరోగ్య విషయంలో మీకున్న ఆలోచనల్ని దేవుడు స్థిరపరుస్తాడు. మీ పిల్లల జీవితాల పట్ల, మీ జీవితాల పట్ల మీకున్న ప్రతి మంచి ఆలోచన కూడా దేవుడు స్థిరపరుస్తాడు. బైబిల్లో నెహెమ్యా గారిని మనం చూస్తాం. నెహెమ్యా గారికి యెరూషలేము ప్రాకారం కట్టాలన్న కోరిక కలిగింది. దేవుడు ఆ కోరికను స్థిరపరిచారు. ఎలియాజర్ గారు ఇస్సాకు గారికి భార్యను వెతకడానికి వెళ్ళాడు. ఆయన ఒక ఆలోచన చేశాడు. అది దేవునికి చెప్పగా దేవుడు ఆ ఆలోచన స్థిరపరిచారు. ఎస్తేరు రాణి గారు యూదులంతా రక్షణ పొందాలని ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేశారు. దేవుడు ఆ ఆలోచన స్థిరపరిచారు. మీ కుటుంబ రక్షణ విషయంలో మీకున్న ఆలోచనని దేవుడు స్థిరపరుస్తాడు. తన కుమార్తె స్వస్థత పొందాలి అని క్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టకుండా బ్రతిమాలుకుంది కనాను స్త్రీ. దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె కుమార్తెని స్వస్థపరిచారు. హన్నా గారు కుమారుడు కోసం దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. దేవుడు ఆమె కోరికను తీర్చారు. కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుడు మీ ఆలోచనల్ని స్థిరపరుస్తాడు. మీ మంచి కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. భక్తిహీనుల ఆశలు భంగమైపోతాయని, యథార్థవంతుల కోరిక, నీతిమంతుల కోరిక, భక్తిపరుల కోరిక దేవుడు తీరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అడుగు వాటికంటేనూ, ఊహించిన వాటికంటేనూ అత్యధికంగా దయచేసే దేవుడు ఆయన. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. మీ ఆలోచనలు, మీ ప్రతి మంచి ఆలోచనలు దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. ఆయన మీ మనోభిష్టాన్ని, మీ కోరికల్ని సఫలం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం విషయంలో ప్రభువా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, దీవెనలు కుమ్మరించండి, కృప అనుగ్రహించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి తండ్రి ప్రభువా మ్యారేజ్ విషయంలో, ఇంటి విషయంలో, జాబ్ విషయంలో ప్రభువా, ఐసియా బిజినెస్ విషయంలో, స్టడీస్ విషయంలో వారి ప్రతి మంచి ఆలోచన ప్రభువా నెరవేర్చండి, దీవెనలు కుమ్మరించండి, గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి. వారి ప్రయత్నాలు దీవించండి, దీవెనలు కుమ్మరించమని, సహాయం చేయమని, గొప్ప కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.